సీత సో ప్రస్తుతం ఇది తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి తాజా అప్డేట్. తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ ఇంకా బ్రతికే ఉంది. గ్రామాన టీడీపీ జెండాను రెపరెపలాడించబోతున్నాము. రానటువంటి స్థానిక సంస్థల్లో మా సత్తా చూపిస్తాము. ఇక త్వరలోనే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఉండబోతున్నాడు. అధ్యక్షుడు నియామకం ఉండబోతుంది. క్యాడర్ అంతా కూడా సిద్ధమవుతుంది. ఖచ్చితంగా రానున్నటువంటి 2028 విజన్గా తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చక్రం తిప్పబోతున్నటువంటి బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే బాబు చక్రం తిప్పబోతున్నాడు ఢిల్లీలో. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో బీసీ సెటిలర్స్ ఇక యువకుల ఓటర్లను ఎంతవరకు టీడీపీ నేతలు తమ వైపు తిప్పుకోబోతున్నారు. ఓవైపు బీఆర్ఎస్ డౌన్ఫాల్లో ఉంది. బీఆర్ఎస్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక సీట్ను కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఎంతవరకు టీడీపీ దీన్ని క్యాష్ చేసుకోబోతుంది? ఇక ఇప్పట్లో బీఆర్ఎస్ తెలంగాణలో పుంజుకునే అవకాశం లేదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతున్నటువంటి ప్రచారాలని టీడీపీ ఎలా క్యాష్ చేసుకుంటుంది? టీడీపీ తెలంగాణ ప్రజల్లోకి ఎలా చేరుకుంటుంది? తెలంగాణ ప్రజల్లోకి ఎలా దూసుకెళ్తుంది? మరి బాబు చక్రం, బాబు వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో తెలంగాణలో. ఎవరికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెడతారనేది. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఇక్కడే హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అందరూ ఒక మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇక్కడ ఉండే ప్రజానికానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి దాని ప్రకారం ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతాం. తెలుగుదేశం